హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు టమోటా సూప్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీగా టమోటా సూప్ చేసుకున్నాం ఎలాగో చూపిస్తున్నాను చూడండి. అందుకోసం వాటర్లో టమోటాలు వేసి బాగా ఉడికించాలి. టమోటాలు బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఇలా చూడండి ఉడికాయి కదా, వీటిని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం బటర్ వేసుకోవాలి, లేదంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన వెల్లుల్లి, తర్వాత అల్లము, చిన్న క్యారెట్ను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని ఫ్రై చేయాలి. ఫ్రై చేశాక ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న టమోటాను కూడా వేసి దాన్ని కూడా బాగా కలిసేలాగా ఈ ముక్కలతో పాటు వేయించాలి. చూడండి ఇలా వేసేసి బాగా స్మాష్ చేసి వేయించాలి. మొత్తం టమోటాలను స్మాష్ చేశాక దీని మీద మూత మూసి పెట్టాలి. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. మూత మూసి పెట్టేసి మధ్యలో ఒకసారి మూత తీసి అందులో ఒక బిర్యానీ ఆకు వేయాలి. మీరు స్టార్టింగే బిర్యానీ ఆకు వేసుకోవచ్చు, బట్ నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఇలా ఒక బిర్యానీ ఆకు వేసి మళ్ళీ మూత పెట్టాలి. ఇలా బాగా ఉడుకుతూ ఉన్న టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి టమోటా మొత్తం బాగా ఉడికిపోయింది కదా. చూడండి ఇలా బాగా ఉడికిన టమోటాని చల్లారిన తర్వాత మిక్సీలో వేసి బాగా స్మూత్గా గ్రైండ్ చేయాలి. ఈలోపు టమోటా చల్లారేలోపు స్మూతీ తాగేద్దాం. చూడండి నేను ఇలా మార్నింగ్ స్మూతీ తాగుతాను. నెక్స్ట్ వీడియోలో మీకు ఎలా చేసుకోవాలో చూపిస్తాను స్మూతీ, ఓకేనా. నెక్స్ట్ వడగట్టే జల్లెడ తీసుకొని మనం ముందుగా ఉడికించిన టమోటా వాటర్లోనే టమోటా ప్యూరీని మొత్తం వడగట్టాలి. చూడండి ఇలా టమోటా ప్యూరీని మొత్తం బాగా స్పూన్తో తిప్పుతూ వాటర్లోకి పడేలాగా చేయాలి. చూడండి మొత్తం వేస్ట్ అంతా పక్కకు తీసేయాలి. తర్వాత వాటర్లో ఈ టమోటా ప్యూరీ మొత్తం కలిసేలాగా తిప్పాలి. తర్వాత కొంచెం మిరియాల పొడి వేయాలి, కొంచెం సాల్టు. మిరియాల పొడి ఇంకా కొంచెం స్పైసీగా కావాలంటే ఇంకొంచెం మిరియాల పొడి యాడ్ చేసుకోవచ్చు. బాగా ఇలా కలపాలి. చూడండి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని ఇంకొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టేసి ఉడికించాలి. కొద్దిసేపు అయ్యాక చూస్తే టమోటా సూప్ మొత్తం బాగా ఉడికిపోతుంది కదా. సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుందాము. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా టమోటా సూపు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. థిక్నెస్ లేకపోయినా టమోటా సూపు చాలా బాగుంది. థిక్నెస్ కావాలి అంటే కార్న్ఫ్లోర్ మిక్స్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వెదర్కి టమోటా సూప్ చాలా బాగుంటుంది. మార్నింగ్ అది కూడా నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు కూడా ట్రై చేసి టమోటా సూప్ ఎలా ఉందో నాకు ఒక కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్, టేక్ కేర్.